లోకాశలు, లోకం మీదే. దేవుడు ఏం చెప్తున్నాడంటే తులసి 3లో చూస్తే, మన ఆలోచన, మన విధానము, మన ప్రయాస పైన ఉన్న వాటి మీద పెట్టాలంట. దేవుని సూత్ర అది అందరూ పెట్టాలా. వెలువస్ అయితేనో, మనమైతేనో ఈ భూమి సంబంధమైన వాటి మీద మీరు మనసును పెట్టొద్దు అన్నాడు. కానీ ఏం చెప్పండి, మనం ఉదయం లేచి వచ్చి రాత్రి పడుకునే వరకు కూడా మన ప్రయాస ఇందుకు ఈ రోజున క్రైస్తవుడు బ్లెస్ అవ్వలేకపోతున్నాడంటే, దైవజనుడు బ్లెస్ అవ్వలేకపోతున్నాడంటే, ఆయన ఇచ్చిన సత్యమైన అభిషేకాన్ని వీరు సింప్ల్గా పక్కన పెట్టేస్తున్నాడు. ఈ రోజున సింపుల్గా నేను యూట్యూబ్లో 284 వీడియోస్ చేశాను. అందులో యూట్యూబ్ ద్వారా అనేక మంది బాప్తిస్మం ఇచ్చాను, ముస్లిమ్స్ ఫ్యామిలీకి కూడా. ఎందుకంటే అనేక మంది సేవకులకి చాలా విషయాలు దేవుడు తెలియజేశాడు. ఒక ప్రశ్న మనం వేసుకుంటే, నిజంగా ఈ రోజున సేవకుల్లో కూడా నేను మధ్యాహ్నము అక్కడ కిరణ్ కంటి హాస్పిటల్ దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది, ఆ ఊరి పేరు మర్చిపోయాను, కూతురు గారు. అక్కడ ఒక పాస్టర్ గారు అంట ఒక సంఘానికి వెళ్ళి తీసుకోమంటున్నాడు. బాప్తిసం ఎన్నిసార్లు తీసుకోవాలి చెప్పండి? సేవకులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఒక్కసారి కదా, ఈ సంఘానికి వచ్చిందని మళ్ళీ ఒక బాప్తిసం అంట. ఏమైపోతుంది? ఈ అభిషేకాన్ని నువ్వు ఇలివైన అభిషేకంలో దేవుని వాక్యం తెలుసుకోలేకపోతే ఇలాగే దేవుడు భక్త అర్పణ చేత మానవుడు యొక్క పాపాన్ని తీసివేస్తే దినదినము మరి ఆయన సిలువేసిన వారుగా ఉంటున్నారు క్రైస్తవులు. దేని బట్టి క్రైస్తవులు అవుతున్నాం చెప్పండి? మనం దేని బట్టి క్రైస్తవులు అవ్వండి? అయ్యా యేసుక్రీస్తు ప్రభువుని మేము నమ్ముతున్నాం అంటారు అన్యులు. బట్ మనం దేని బట్టి క్రైస్తవులు అంటే కేవలం బాప్తిజం బట్టి. బాప్తిజం బట్టి క్రైస్తవులు అని సంఘ పెద్దలని చెప్పుకుంటూ ఈ రోజున బ్లెస్ అవ్వలేకపోతున్నాడు. కారణం తెలుసా? దేవుని అక్క ఆజ్ఞ సెలవిస్తుంది, ఈ లోకంలో నీ మనసు అంతా కూడా లోకం మీద ఉంటుంది, కానీ ఎటువంటి దేవుడు ఇచ్చిన అభిషేకం మీద ఏం ఉండలేదు. ఈ ప్రేమ దేవుని సేవకులైన మనమందరూ కూడా ఈ రోజున ఒక సంఘం నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ నేను ఇస్తున్నాను చక్కని ఒక ఆత్మీయ సందేశం, స్పిరిచువల్ మెసేజ్ అనుకోండి. నోబాబు 120 సంవత్సరాలు సేవ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలైనా ఇచ్చిన పని చేస్తూ 120 సంవత్సరాలు సేవ. దైవజనిని బ్లెస్సింగ్ కాదు, అభిషేకించింది ఒక దైవజనిని. ఆ అభిషేకంతో ఈ లోకంలో మనం వేలుబడి చేయడానికి మనమే వెంచాలంట. దావీదు రాజుగా ఉండడానికి కారణం ఎవరు? దావీదుని రాజుగా చేయడానికి కారణం ఎవరు? సమూయేలు ప్రవక్త. ఆయన ఎన్నుకున్నాడు. ఎలాగా అక్కడ మెన్షన్ చేసింది, అక్కడ ఏర్పాటు చేసింది. సమూయేలు ప్రవక్త అభిషేకించితేనే రాజు అయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంతకు ముందు ఒక రాజు వచ్చాడు, ఫస్ట్ రాజు. తను కూడా అభిషేకించాడు, దేవుడు పిలుస్తున్నాడు. తన ఇలివైన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమంది గమనించండి, సేవకులుగా మనకి ఇచ్చిన అభిషేకం పక్షాన్ని, ఇచ్చిన ఇలువను పక్షాన్ని చూస్తే చాలా మంది